శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు, సకల గుణాభిదేవుడు, అయోధ్యపతి, దశరథి పుత్రునిగా ఈ పృథ్వీ మండలాన్ని ఏలిన జగదేవరేవుడు శ్రీరాముడు. రామా అని శబ్దాన్ని నోరారిన పలికితే చాలు సకల పాపాలు తొలుగుతాయి అని పురాణ ప్రసిద్ధి. అట్టి శ్రీరాముని కళ్యాణం మన అందరికీ మహాపర్వదినం. ఈ రోజున కోటి దీపోత్సవంలో శ్రీరామనవమిని జరుపుకోవడం మన పుణ్య కార్యక్రమం. దేశంలో నవమి రోజున సకల మూలాలు విశేషంగా పూజలు నిర్వహిస్తారు. మన రాష్ట్రం ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీరామనవమి రమ్యంగా జరుపుతారు. ఆ దేవదేవుని కళ్యాణంలో మన రాష్ట్ర ప్రతినిధులు పాల్గొని శ్రీరాముని కళ్యాణానికి ముత్యాలు, పట్టు వస్త్రాలు అందిస్తారు. శ్రీరామనవమి వేడుకలలో కొన్ని లక్షల మంది పాల్గొని స్వామి కృపకు పాత్రులు కాగలరు. శ్రీరామనవమి రోజున పానకం, వడపప్పు ప్రసాదం స్వీకరిస్తారు. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. మనం ప్రతిరోజు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే విజయ మహామంత్రాన్ని 108 సార్లు స్మరించుకోవడం మన పూర్వజన్మ పుణ్యఫలం. భారతీయ సంస్కృతిలో సీతారాముల కళ్యాణాన్ని భార్యాభర్తల సంసారానికి చాలా గొప్పతనంగా ఉన్నది. సీతారాముని కళ్యాణం అనే కథలో రూపొందించిన తొలి సినిమా సీతా కళ్యాణం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సీతారాముల కళ్యాణం చూతమురా రండి. అందరూ నా ఛానల్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ప్రతిరోజు పెడుతూ ఉంటాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం జగదభిరామ సీతారామ. అలాగే వాల్మీకి రామాయణంలో ఉండే ప్రతి ఘట్టం అద్భుతమే. వాటిలో అత్యంత ముఖ్యమైన లోక కళ్యాణంగా భావించే సీతారాముల కళ్యాణం. వీరి కళ్యాణమే లోక కళ్యాణం ఎందుకైందో వివరంగా తెలియజేద్దాం. బంధం కలిస్తే బంధుత్వం ఇద్దరు వ్యక్తుల మధ్య అనురాగంగా ముడలు వేసే ప్రక్రియ వివాహం. గతంలో ఎలాంటి పరిచయం లేని ఇద్దరు వ్యక్తుల మధ్య ఆత్మీయ అనురాగాలను కారణం అవుతుంది వివాహం. రెండు కుటుంబాలను కలుపుతుంది. 100% సాంప్రదాయబద్ధంగా జరిగిన సీతారాముల కళ్యాణం ఒక సాంప్రదాయం. సీతారాములది ప్రేమ వివాహం కాదు. నిజానికి సీతాదేవిని వివాహం చేసుకోవాలనే ఉద్దేశంలో రామయ్య శివధనస్సును ఎక్కబెట్టలేదు. కేవలం తన గురువు విశ్వామిత్రుడు ఆదేశం మేరకే శివధనస్సు చేశాడు. ఆ తర్వాత కూడా నేరుగా సీతాదేవిని మెడలో దండ వేయలేదు. తన తండ్రి దశరథుడు మహారాజుని కబురు పెట్టి పెళ్లి గురించి మాట్లాడమని జనక మహారాజునికి చెప్పాడు. విశ్వామిత్రుడు అందించిన సమాచారంతో మిథిలా నగరం చేరుకున్న రామచంద్రుడికి కుటుంబానికి ఘనంగా స్వాగతం సత్కారాలు పలికాడు జనక మహారాజు. శివధనస్సు విరచడం వల్ల విషయం చెప్పి తన కుమార్తెను కోడలిగా స్వీకరించమని అడుగుతాడు. అయ్యయ్యో జనక మహారాజా, అలా అంటారేంటి? సకల ఛేదమంటూ ఉంటే కదా పుచ్చుకునేవాడే ఉండేది. నీ కుమార్తెను నా కోడలిగా చేస్తున్నంటావు. నువ్వు దాతవు, నేను పుచ్చుకునేవాడిని అంటూ ఎంతో అప్యాయంగా జనకుడిని ఆహ్వానాన్ని స్వీకరించాడు. అలా వైశాఖ శుద్ధ దశమి ఉత్తర ఫాల్గుణ నక్షత్ర శుభముహూర్తాన సీతారాముల కళ్యాణం జరిగింది. ఎప్పుడైతే ఆకాశం భూమిని చేరుతుందో, ఆకాశం భూమిని చేరడం అంటే వాన చినుకుగా మారి భూమిని చేరుతుందో అప్పుడు పుడమి పులకరిస్తుంది, పంటను అందిస్తుంది, జీవులను ఆహారంగా మారి శక్తినిస్తుంది. అంటే ఎప్పుడైతే రామయ్య సీతమ్మ కళ్యాణం జరుగుతుందో అప్పుడు లోకానికి శక్తి పెరుగుతుంది. అందుకే సీతారాముల కళ్యాణం లోక కళ్యాణం అని చెబుతారు. సీతారాములు ఇద్దరు పుట్టుక జ్ఞానం ద్వారానే జరిగింది. సంతానం కోసం దశరథుడు
పుత్రకాయష్టి యాగం ఫలితంగా రామచంద్రుడు జన్మించాడు. యజ్ఞం చేసేందుకు భూమి దున్నుతుండగా నాగలి చాలికి తగిలి సీతాదేవి ఆవిర్భవించింది. అంటే ఇద్దరు యజ్ఞప్రసాదాలే. అందుకే వారిద్దరి కళ్యాణం కూడా లోక కళ్యాణ యజ్ఞానికి పునాది. పంచభూతాల్లో భూమికి సీతమ్మ, ఆకాశానికి రామయ్య సంకేతాలు. ఎప్పుడైతే ఆకాశం చినుకుగా భూమిని చేరుతుందో అప్పుడు పుడమి పులకరిస్తుంది. అందుకే సీతారాముల కళ్యాణం లోక కళ్యాణం అయింది. సీతారాముల కళ్యాణం లోకానికి సంప్రదాయం. దంపతుల మధ్య అనురాగం ఎలా ఉండాలో చెప్పే మార్గదర్శనం. వాల్మీకి రామాయణంలో ఈ ఘట్టాలు ఎప్పటికీ అపురూపాలే. అలాగని పెద్దలు చెప్పారా ఏదో పెళ్లి చేసుకున్నారని అనుకుంటే పొరపాటే. వీళ్ళిద్దరి కలయిక ఒకరంటే ఒకరికి వర్ణించలేనంత ప్రేమ. పెద్దలు కుదిర్చిన పెళ్ళి కదా అని రామయ్య సీతమ్మపై మరింత ప్రేమను పెంచుకుంటే తన గుణగుణాలతో ఆ ప్రేమను రెట్టింపయ్యేలా చేసింది సీతమ్మ. పుట్టింటిని వదిలి తనను నమ్మి వచ్చిన స్త్రీ ఎంతగా ప్రేమించాలో, ఎలా గౌరవించాలో రామచంద్రుడు చూపిస్తే, అనురాగం ప్రేమతో మాత్రమే భర్తను తన వాడిని చేసుకోవాలనే సందేశాలు సీతమ్మ ఇచ్చింది. అందుకే వారు ఆదర్శ దంపతులు అయ్యారు. జనకుడి మాటలు విని దశరథుడు ఏమన్నాడంటే, అయ్యయ్యో జనక, అలా అంటావేంటి? అసలు ఇచ్చేదామంటే కదా పుచ్చుకునేవాడు ఉండేది. నీ కుమార్తెను నా కోడలిగా చేస్తావంటూ ఎంతో ఆప్యాయంగా జనకుడు ఆహ్వానాన్ని స్వీకరిస్తాడు. రామయ్య, ఇదిగో నా కుమార్తె అయిన సీత నీకు మహా సహధర్మచారిణిగా. కోటి దీపోత్సవ కార్యక్రమంలో జరిగిన విశేషమైన సీతారాముల కళ్యాణం. సబ్స్క్రైబ్ ప్లీజ్.